కనీసం సరస్వతి యొక్క అష్టోత్తర శతనామాలన్న చదువుకోండి. లేదా 5 నామములు నేను ఇప్పుడు ఉచ్చరిస్తాను, ఈ 5 నామములైనా చదువుతూ సరస్వతిని పువ్వులతో పూజించండి. తర్వాత వచ్చే శుభ ఫలితం మీరే పొందుదురు గాని. ఓం సరస్వత్యై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వాణ్యై నమః, ఓం బ్రహ్మరాజ్ఞై నమః, ఓం బ్రహ్మాణ్యై నమః. ఈ 5 నామములు సరస్వతికి చాలా ఇష్టమట. ఈ 5 నామములతో అమ్మ 5 పనులు చేస్తుందిట. సృష్టి, స్థితి అంటే పోషించటం, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే పంచకృత్యములు చేసే నామాలు ఇవి. ఈ నామాలతో అయినా అమ్మని పూజించండి ఈ పూట. సరస్వతీదేవి మొట్టమొదట దేవతల కోసం ఆవిర్భవించి శ్రీకృష్ణ పరమాత్మ శరీరము నుంచి జన్మమెత్తింది, అవతరించింది. అదే మాఘశుక్ల పంచమి అనే కథ చెప్పాను. ఆ కథని వినండి.